సి జానకిరామ్ 11,23,000 రూపాయలు సార్ 18,25,000 రూపాయలు 19,200 సి జానకిరామ్ గారు పాడేవాళ్ళంటే పాడుకోవచ్చు 18,30,000 జానకిరామ్ గారు మూడోసారి పాట వదిలిపెట్టలేదు అంతే కదా నమస్కారం. ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బహిరంగ వేలం ప్రకటనలో భాగంగా ఈరోజు మన ఆదాయం పెంపొందించే విధంగా బహిరంగ వేలం చేయడం జరిగింది. అందులో మనకు రెగ్యులర్గా వారపు సంత, దినసరి కూరగాయల మార్కెటు, చింత చెట్ల వ్యవసాయము, బొబ్బిలోటి చెరువు, నీలకుంట చెరువు, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న చెరువులు కూడా ఈరోజు చేర్చి వేలం ప్రకటన చేసి దాని ద్వారా ఈరోజు కాంట్రాక్ట్లో డిపాజిట్ కట్టి పాల్గొనడం జరిగింది. దాని మేరకు గతంతో పోల్చుకుంటే ఈసారి అన్ని కలిపి గతంలో 31,53,000 ఆదాయం ఉంటే ఈసారి 32,87,500 అంటే 1,34,500 రూపాయలు అదనపు ఆదాయం పెరగడం జరిగింది. ఏదైతే మనకు వారపు సంత గతంలో 11,80,000 ఉన్నది, ఇప్పుడు 12 లక్షలు పోయింది. జన మార్కెట్ 15,23,000 అంటే 15,30,000 పోయింది. బొమ్మిలోని చెరువు 1,50,000 అంటే 1,60,000 పోయింది. నీలకుంట పోయినసారి నీళ్ళు లేవు కాబట్టి ఈసారి 21,500 పోయింది. అలాగే కొన్ని అదనపు చెరువులు కూడా మనకు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి వడ్డివానికుంట 30,000, బసిరెడ్డి చెరువు ఒక 24,500, కొత్త చెరువు ఒక 21,500. ఈ అదనంగా ఒక 3 చెరువులు కూడా మనకు ఈ ఆదాయం ఈసారి పెంపొందించడం జరిగింది. కాబట్టి ఈ వేలంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసేందుకు అలాగే మీడియా ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఇంత తక్కువ రావడానికి ఆదాయం కారణం ఏంటి సార్? గతంతో పోలిస్తే లక్షల ఆదాయం వచ్చింది కదా, ఈసారి ఇంత తక్కువ రావడానికి కారణం 1,34,500 అదనంగా వచ్చింది ఈసారి. కరెక్టే సార్. ఇప్పుడు డైలీ మార్కెట్ కొన్ని లక్షలు వస్తాయి బయట ప్రాంతాలంతా కూడా, పొలంనేరులో మాత్రం ఇంత తక్కువ రావడానికి కారణం ఏంటి? సిండికేట్ ఏమైనా అయినా కదా? అది అటువంటిగా మన దగ్గర జరగలేదు. వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు, అందరు సంతకాలు తీసుకున్నారు, కాంట్రాక్ట్ సంతకాలు తీసుకొని మీ సమక్షంలోనే వేలం చేయడం జరిగింది. ఇక్కడేం రహస్యం ఏం అటువంటి ఏది ఇక్కడేం జరగలేదు. ఇక్కడంతా మీడియా ఉంది, అన్ని కూడా ఉంది. ఏదైతే మనకు ప్రభుత్వం మనకు సర్కారు వేలం పాటు ప్రకటించినో దాని మేరకే పాండ్యం కానీ తగ్గించి ఎక్కడ ప్రకటించలేదు, ఇక్కడ పాల్గొనడం లేదు. వేలం సర్కారు వారి పాట మేరకే చేయడం జరిగింది. సర్కారు 11,75,000, శ్రీనివాస గారు 11,75,000, సీఎం జయకుమార్ గారు 11,79,000, శ్రీ శ్రీనివాసులు గారు 11,80,000, శ్రీ శ్రీనివాసులు గారు 11,80,000, 11,81,000, సీఎం జయకుమార్ గారు 11,82,000, శ్రీ శ్రీనివాసులు గారు 11,80,000, శ్రీ శ్రీనివాసులు 11,90,000, శ్రీ శ్రీనివాసులు 11,80,000,
శ్రీనివాసులు గారు వారపు సంత రెండోసారి. సి శ్రీనివాసులు గారు వారపు సంత 12 లక్షలు రెండోసారి. శ్రీనివాసులు గారు 12 లక్షలు. పాట వదిలేస్తాను, మీరు ఎవరు పాడుకున్నాడంటే పాడుకోండి. శ్రీనివాసులు గారు మూడోసారి. షరతులు చిత్తూరు జిల్లా గెజిట్ నెంబర్ 73/2026 తేదీ 12/3/2000 షరతులు రద్దుడైనలను బహిరంగ వేలంలో హెచ్చుబాటు కాయపరచు లీజ్ అగ్రిమెంట్ హెచ్చుబాటుదారు సొంత ఖర్చులతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేసుకుని కాపీ మున్సిపల్ ఆఫీస్ అందజేయగలను. బహిరంగ వేలం పాట వాయిదాలు నిరాకరించు కమిషనర్ గారికి పూర్తి అధికారం కలదు. ఒకరి తరపున మరొకరు వేలంలో పాల్గొనకూడదు. పురపాలక సంఘములకు ఇదివరలో బకాయిలు ఉన్నవారు మరియు వారి కుటుంబ సభ్యులు అనర్హులు. ఇదే విధంగా బి ప్రదీప్ కుమార్, ఏ నవీన్ కుమార్, ఏవి కుమార్, ఏ గణేష్, సి జానకిరావు, షేక్ ఫర్హానా, షేక్ మొహమ్మద్ జాఫర్, కోదండ రామయ్య గారు, సుబ్రహ్మణ్యం శెట్టి, పిఆర్ మొహమ్మద్ నియాజ్, షంషీర్, సిఎం జైకర్, ఎన్ సునీత, అఫ్రోజ్, సలీం అబి, మంజునాథ్, పి భాస్కర్, ఏజే రఘుపతి, ఎం నాగరాజ్, వీళ్ళు మాత్రమే, ఈ 19 మంది మాత్రమే ఇప్పుడు దినసరి కూరగాయల మార్కెట్ కు పాల్గొనడానికి అర్హులుగా నిర్ణయించడం జరిగినది. ఎందుకంటే వారు సమర్పించిన డిగ్రీల మేరకు వారిని మాత్రము మరియు మనం పరిశీలించిన మీదకు వారు పురస్కార సంఘానికి ఎటువంటి బకాయిలు లేనందున వాళ్ళని మాత్రమే మనము ఫైనలైజ్ చేయడం జరిగింది. మీరు దయచేసి ఇక్కడ పాల్గొన్న వేలంపాట్లో పాల్గొన్న వారు ఆ డిపాజిట్ కట్టిన వారు దయచేసి కొద్దిసేపు 18,20,000 వి భాస్కర్ గారు, 18,21,000 సి జానకిరామ్ గారు, 18,22,000 రూపాయలు ఏవి కుమార్ గారు, సి జానకిరామ్ 11,23,000 రూపాయలు. సార్ 18,25,000 రూపాయలు. ఎంతమ్మా 18? అప్పుడే వచ్చి జానకిరామ్ 18,23,000 18,24,000 సీఎం జయకుమార్ గారు, 18,24,000 18,25,000 రూపాయలు అఫ్రోజ్ గారు, 18,25,000 18,25,000 రూపాయలు జానకిరామ్ గారు, 18,20,000 రూపాయలు నాగరాజు గారు, 18,20,000 రూపాయలు జాఫర్ గారు, అప్పుడు 18,20,000 రూపాయలు షంషీర్ గారు, 18,29,000 రూపాయలు జానకిరామ్ గారు, 18,20,000
18,30,30,000 సి జానకిరామ్ గారు. 18,30,30,000 సి జానకిరామ్ గారు. 18,30,30,000 సి జానకిరామ్ గారు ఒకటోసారి. 18,030 రూపాయలు జానకిరామ్ గారు ఒకటోసారి. 18,30,30,000 జానకిరామ్ గారు ఒకటోసారి. 18,30,30,000 జానకిరామ్ రెండోసారి. 18,30,30,000 జానకిరామ్ రెండోసారి. 18,30,30,000 జానకిరామ్ రెండోసారి. సి జానకిరామ్ గారు పాడేవాళ్ళంటే పాడుకోవచ్చు. 18,30,30,000 జానకిరామ్ గారు మూడోసారి పాట వదిలివేయడం. అంతే కదా. చింతపండు చెరువు సార్, నేను చెరువు బొమ్మిదొడ్డి చెరువు ప్రారంభించడానికి పంపించండి. ఏముంది 12 మంది ఉండాలి. బొమ్మజెడ్డి చెరువు, బొమ్మజెడ్డి చెరువు సర్కార్ వారి పాట 1,43,000 రూపాయలు. సర్కార్ వారి పాట 1,43,000 రూపాయలు. 1,45,000 గణేష్ కుమార్ గారు. 1,45,000 గణేష్ కుమార్ గారు. రెడ్డి గారు సీఎం జైకర్ 1,47,000 రూపాయలు. 1,47,000 సీఎం జైకర్ గారు. 1,47,000 సీఎం జైకర్. 5,000 రూపాయలు గణేష్ కుమార్. 1,45,000 గణేష్ కుమార్. సీఎం జైకర్ కుమార్ గారు 1,49,000. 1,49,000 సీఎం జైకర్ కుమార్ గారు. సుబ్రహ్మణ్యం శెట్టి గారు 1,50,000 రూపాయలు. 1,50,000 సుబ్రహ్మణ్యం శెట్టి గారు. 1,50,000 గణేష్ గారు. సార్ చెప్తే నుండి మనం లేకూడదు. మా కమిషనర్ సార్ మా సార్ ఏం చెప్తారు ఏమంటే చెప్పేది మా మీరు సాయంత్రం ప్రెసిడెంట్ జనకానికి గణేష్ గారు 1,60,000 గణేష్ గారు ఒకటోసారి. 1,60,000 గణేష్ రెండోసారి. 1,60,000 గణేష్ రెండోసారి. 1,60,000 గణేష్ రెండోసారి. 1,60,000 గణేష్ మూడోసారి. పాట వదిలిపెట్టి చూడండి. నీళ్లకుంట చెరువు. నీళ్లకుంట చెరువు సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజ, తులసి కుమార్, సునీత, ఆనంద, మార్కండేయ, నరసింహులు, కాజపూర్, నవీన్ కుమార్, గణేష్. చెరువు సర్కారు వారి పాట. సర్కారు వారి పాట 19,200. 200. సార్ చెప్పండి సార్. 19,200. 19,500. మీరేం పేరు? మార్కెట్ 20,200.
నరసింహులు గారు 2700 మార్కండేయ గారు 2700 మార్కండేయ గారు 200 నారాయణ గారు ఉండండి. మార్కండేయ గారు 21,500 ఒకటోసారి, 500 ఒకటోసారి, 21,500 రెండోసారి, 21,500 రెండోసారి, 21,500 మూడో మార్కండేయ గారి మూడోసారిగా పాటు వదిలివేయడమైంది. ఒకటోసారి 26,000 రూపాయలు ఏఎస్ తులసికుమార్ గారు ఒకటోసారి, ఏఎస్ తులసికుమార్ గారు 26,000 రూపాయలు, ఏఎస్ తులసికుమార్ గారు 26,000 రూపాయలు రెండోసారి, ఏఎస్ తులసికుమార్ గారు 26,000 రెండోసారి, ఏఎస్ తులసికుమార్ గారు 26,000 రూపాయలు మూడోసారి పాట వదలమైంది. కన్నా